జగిత్యాల డీసీపీఓ హరీష్ వేధింపులు తట్టుకోలేక మహిళా ఉద్యోగి సెల్ఫీ వీడియో విడుదల చేసింది. దీంతో జిల్లా కేంద్రంలో సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. తనకు భర్త లేడని, మానసికంగా వ్యక్తిగతంగా సూటిపోటి మాటలతో వేధిస్తున్నాడని జిల్లా బాలల సంరక్షణ శాఖ విభాగంలో అవుట్ రీచ్ వర్కర్ శ్రీవాణి సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే విషయంపై అధికారులకు డీసీపీఓ హరీష్పై ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని జగిత్యాల జిల్లా కలెక్టర్కు మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. తోటి ఉద్యోగాన్ని కూడా చూడకుండా అందరి ముందు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని, దూషిస్తున్నాడని వీడియోలో పేర్కొంది. ఒక మహిళా ఉద్యోగిని భర్త కోల్పోయిన నన్ను ఇలా వేధించడంతో సరికాదని వేడుకున్నప్పటికీ అతని తీరు మార్చుకోలేదని, గత కొన్ని నెలలుగా టీఏ విషయంలో కూడా అవమానకరంగా మాట్లాడుతూ నన్ను ఎవరు ఏమీ చేయలేరని, ఎవరికి చెబుతావో చెప్పుకో అనడంతో చివరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫలితం ఉండదని సెల్ఫీ వీడియో ద్వారా తన సమస్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తెలిపింది. వీడియోను చూసిన జగిత్యాల వాసులు ఒక మహిళా ఉద్యోగి తనకు మగతోడు లేడని, ఎలాంటి అండదండలు లేని ఇలాంటి మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు. నమస్కారం సార్. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జగిత్యాలలో నేను వర్క్ చేస్తాను సార్. మా బాస్ వచ్చేసి హరీష్ సార్ డీసీపీఓ సార్. నన్ను జాయిన్ అయినప్పటి నుంచి ఒక విధంగా టార్గెట్ సార్. నేను 2021లో జాయిన్ అయినా సార్. నాకు ఇట్లా హస్బెండ్ లేడు సార్. అది ఏ విధంగానంటే ఆ విధంగా సార్ నన్ను ఒకటే రకంగా టార్చర్ సార్. ఎట్లా అంటే సార్, నేను జాయిన్ అయినప్పుడు 2021లో 8,000 సాలరీ ఉండే సార్. మధ్యలో 2,000 పెరిగినాయి సార్. నాకు పెరిగిన తర్వాత నువ్వు ఈ 2,000 పెరిగినాయి ఆగుతలేవు ఈ భూమి మీద అన్నట్టు సార్. ఎట్లా అంటే అదో విధంగా సార్, నేను చెప్పుకోలేని విధంగా టార్చరు, ఈ హరాస్మెంట్ సార్. నాకు అసలు అది ఘోరమైన టార్చర్ సార్. అతనితో 5 తర్వాత కూడా ఇంటికి వెళ్తే నువ్వు ఎవరికి చెప్పిపోయాను, నువ్వు ఇప్పుడు రా ఆఫీస్కి సార్, ఇలా సార్. మళ్ళీ వచ్చేసి సార్ మొన్న రీసెంట్గా గొడవ ఇది ఆగుతలేవు అని అన్న తర్వాత కూడా సార్ రీసెంట్గా వచ్చేసి ఆఫీస్ ముందట సార్ టీఏడిఏల విషయంలో వచ్చేసి సార్ నాకు శాలరీ తక్కువ ఉందని వచ్చేసి కమిషనర్ మేడం వచ్చేసి దివ్య మేడం సార్, మాది సెంట్రల్ గవర్నమెంట్ సార్, స్టేట్ గవర్నమెంట్ శాలరీ పెంచరాదనే ఉద్దేశంతో దివ్య మేడం సార్ ఎఫ్టీఏ కింద వీళ్ళకు 5,000 ఇవ్వాలని మేడం అన్నారు సార్. అప్పుడు అది లెటర్ కూడా ఉంది సార్. నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీకు 5,000 నేను ఉన్నన్ని రోజులు ఇవ్వను, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని సార్ ఇబ్బంది పెట్టడం సార్. నేను టీఏడిఏల విషయంలో పోయి అడిగితే నీ ప్రూఫ్స్ ఏవి, నువ్వు అవి తీసుకురా సార్. నా ఒక్కదానికే నా ప్రూఫ్స్, అందరిని అడుగుతున్నా, అందరితో నీకేం సంబంధం, నా ఇష్టం, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అని సార్. ఈ విధంగా నన్ను చాలా రకాలుగా టార్చర్ సార్. నేను సార్ 2022లో 5,000 మాకు ఎఫ్టీఏ పెరిగితే సార్, నాకు ఒక నెలలో కూడా సార్ నాకు ఎఫ్టీఏ కింద 5,000 నాకు ఈ 2022 నుంచి నాకు ఒక్క నెలలో కూడా అతను 5,000 అనేది ఇవ్వలేడు సార్. నేను ఉన్నన్ని రోజులు నీకు రానియ్యా, నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో, ఏం చేసుకుంటావు చేసుకో అని ఇబ్బంది పెట్టింది సార్. టోటల్ అందరి ముందునే, స్టాఫ్ ముందరనే సార్ మీటింగ్ జరుగుతుంటే కూడా నేను నీ ఇంటికి వచ్చిన్నా, నేను టార్గెట్ చేసినా సరిగో ఇట్లాంటి నన్ను ఒక 10 మంది ముందట నీ ఇంటికి వచ్చినా అన్నట్టు సార్. ఇట్లా ఇబ్బంది అంటే సరిగా అది నేను చెప్పుకోరాని విధంగా టార్చర్ అని తనతో అనుభవించి సార్ నేను కలెక్టర్ సార్కి ఇచ్చిన సార్, లక్ష్మణ్ కుమార్ సార్కి, వీళ్ళందరికీ నేను లెటర్ ఇచ్చిన సార్. నేను 26వ డేటు 3వ నెల 2025లో ఈ విషయంపై కూడా సార్ ఇతనితో హరాస్మెంట్ ఎక్కువ అవుతుంది, ఇబ్బంది ఎక్కువ అవుతుందని కూడా సార్ నేను కలెక్టర్ సార్కి కూడా లెటర్ ఇచ్చిన సార్. మళ్ళీ సార్ వడ్లూరు లక్ష్మణ్ కుమార్ సార్కి కూడా నేను ధర్మపురి వెళ్ళి ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు నాకు ఏ విధంగానైనా కూడా న్యాయం చేయలేరు సార్. మా డీడబ్ల్యూ నరేష్ సార్ కూడా సార్ తనకు మేము చెప్పుదామని పోయేవరకే సార్ మా మీద మొత్తం నెగిటివ్ చెప్పేసి సార్ మేము చెప్పే లోపే మమ్మల్ని ఇట్లా మా మీదనే 10 ఎక్కించి చెప్పడం, మమ్మల్ని ఇబ్బంది పెట్టి సార్. ఆ సార్ మంచి వ్యక్తి సార్. ఆ సార్ వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు సార్. మాకు వచ్చేసి ఈ డీసీపీఓ సార్ వల్లనే సార్ మొన్న ఆ ఉమెన్ కమిషన్ నుంచి మేము వేయకున్నా కూడా సార్ మా 4 ఫీమేల్ స్టాఫ్ను కూర్చుండబెట్టి సార్, నేను మిమ్మల్ని నా జాబ్ పోతే మీ 4 మిమ్మల్ని నేను ఉంచా, మీ ఎవరైతే వేసిరో వాళ్ళ సంగతి చూస్తా, వాళ్ళని ఏం చేయాలి నాకు చూస్తా అని చెప్పేసి సార్ బెదిరిస్తున్నాడు సార్. మొన్న 14th రోజు లెటర్ వచ్చినప్పటి నుంచి సార్ ఆ రోజు మమ్మల్ని బాగా చాలా బెదిరియడం జరిగింది సార్. ఆ విషయమై సార్
దాని విషయంలో కొంచెం కఠిన చర్య తీసుకోగలరు సార్.